బ్రేకింగ్ చూస్తున్నాం. భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపాడు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. హైదరాబాద్ మల్కాజ్గిరిలో జరిగింది సంఘటన. భర్త అరుణ్ కి మరో వ్యక్తి సహకరించాడని తెలుస్తోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని సమాచారం. ఇవాళ తెల్లవారుజామున మాట్లాడుకుందామని భార్యను పిలిచిన అరుణ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. గతంలో అతడు అంబర్పేటలో తుపాకీతో హల్చల్ చేశాడని కూడా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ ఘటనలు మనం ఎక్కువగా చూస్తున్నాం. భర్తను భార్యను చంపడం, లేదంటే భార్యను భర్తను చంపడం. కాకపోతే ఇక్కడ తుపాకీతో కాల్చి చంపినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న క్లాషెస్ రావడం, గొడవలు జరుగుతున్నాయని చెప్పి కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్థానికులు కావచ్చు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తోంది. భార్యని ఈ రోజు ఉదయం పిలిచి మాట్లాడుకుందాం, సెటరేట్ చేసుకుందాము, కలుసుందాం అని చెప్పి మాట్లాడడానికి పిలిచినటువంటి తరుణంలోనే భర్త కావాలని చెప్పి షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. తుపాకీతో కాల్పులు చేశాడని తెలుస్తోంది. భర్త అరుణ్ కి మరొక వ్యక్తి కూడా ఈ ఘటనలో సహకరించినట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ అందుతోంది. పోలీసులు అయితే ప్రెసెంట్ విచారణ స్టార్ట్ చేశారు. అంతకుముందు అంబర్పేటలో కూడా ఏదైతే ఇటువంటి ఘటన అంటే తుపాకీతో హల్చల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా గతంలో చోటు చేసుకున్నాయి. అరుణ్ సంబంధించినటువంటి హిస్టరీలు అని చెప్పి తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రైట్ రత్నకుమార్, ఈ మధ్యకాలం ఇటువంటివి చూస్తూనే ఉన్నాం. భార్య మీద భర్త, భర్తనే భార్య, లేదంటే అనుమానం కావచ్చు, లేదంటే మరి ఇతర కారణాలతో ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది ఇప్పుడు మల్కాజ్గిరిలో భార్యను కాల్చి చంపినట్టుగా తెలుస్తుంది తుపాకీతో. అసలు అరుణ్ కి తుపాకీ ఎక్కడిది? గతంలో కూడా ఒకసారి ఈ విధంగానే అతను అంబర్పేటలో కూడా తుపాకీతో హల్చల్ చేసినట్టు దృశ్యాలు హిస్టరీలో ఉన్నాయని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆశా, నగరంలో మరోసారి తుపాకీ కాల్పుల కలకలం చెలరేగింది. ఈసారి ఘటనలో భర్త భార్యను అత్యంత దారుణంగా కాల్చి చంపినట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరిలో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. భార్య నిషారాణిని తుపాకీతో కాల్చి చంపేశాడు భర్త అరుణ్. అరుణ్ కు మరొక వ్యక్తి సాయం చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆ కుటుంబ కలహాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజామున మాట్లాడుకుందాం రమ్మని చెప్పి ఇద్దరు ఆ గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవలో భాగంగానే భార్యను అత్యంత కిరాతకంగా కాల్చడంతో ఆమె తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే అరుణ్ విషయానికి వచ్చినట్లయితే గతంలో సైతం అంబర్పేటలో తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి మల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు తుపాకీ అరుణ్ కు ఎక్కడి నుంచి వచ్చింది, గతంలో అంబర్పేటలో జరిగినటువంటి తుపాకీతో హల్చల్ చేసినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా అతన్ని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత ఆ తుపాకీని తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. మరి మరొకసారి తుపాకీ తీసుకొని అతను ఏ రకంగా భార్య పైన దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేశాడు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా నగరంలో కాల్పుల ఘటనలు అనేవి చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా ఏటీఎం చోరీల వద్ద కాల్పుల ఘటనలు చూసాం, లేదంటే రౌడీ షీటర్ల కాల్పుల ఘటనలు, గన్ ఫైరింగ్ అనేది చూడటం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా భర్తే భార్యను అత్యంత కిరాతకంగా కాల్చి చంపినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని షాక్ గురి చేసింది. ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి అరుణ్ కి మరొక పర్సన్ కూడా హెల్ప్ చేశాడు అని చెప్పి తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇది పూర్తిగా కుటుంబ వివాదాల కారణంగానే అరుణ్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో మరొక వ్యక్తి సహకరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలోనే పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను మాట్లాడుకుందాం రమ్మని పిలవడం జరిగింది. మాట్లాడుకుంటున్నట్టు అక్కడ కొద్దిసేపు వారి మధ్య సంభాషణ కొనసాగింది. ఈ సంభాషణ కాస్త గొడవకు దారి తీసింది. ఈ గొడవలో భాగంగానే వెంట తీసుకున్నటువంటి ఆ తుపాకీని తీసి ఆమె పైన ఫైరింగ్ చేశాడు. ఈ క్రమంలోనే వరుసగా తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఇదంతా ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆశ. రైట్ రత్నకుమార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.